వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం టమాటో రసం చేసుకుందాం. కోర్స్ ఎట్లా చేయాలో తెలియకుండా మేము చేస్తున్నాం అనుకోండి. సో ఇట్లా ఫస్ట్ అయితే ఏదో అట్లా మమ్మీ చేసేటప్పుడు చూసినాం కదా, సో అవన్నీ మైండ్లో పెట్టుకొని జస్ట్ అలా ఏవి గుర్తొస్తే అవన్నీ వేసాం అనమాట. ఫైనల్గా అయితే సాంబార్ మస్తు వచ్చింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ టేస్ట్ ఎట్లా వచ్చిందో మాకు చెప్పండి. కొంతమంది ఉంటారు ట్రై చేసినా వేయకుండా వర్స్ట్ అనే చెప్తారు, కానీ ట్రై చేసిన తర్వాత రియల్గా జెన్యున్గా చెప్పండి ఎట్లుంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి. సో టమాటోలు ఉడకపెట్టి దాంట్లో ఉన్న పీల్ తీసేసి, సో దాన్ని మొత్తం అట్లా స్మాష్ చేసి కొంచెం మిరియాలు దంచేసుకొని, ఇది దంచుతున్నప్పుడు నాకు ముసలిలో ఆకు దంచుకుంటూ నాకు అదే గుర్తొచ్చింది. అండ్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మరి పోపు దినుసులు, పొగ వస్తుందని చూడకండి, పొగ అక్కడ ఏమొస్తుంది వేడి దాంట్లో వేస్తే. అండ్ కొంచెం ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, పసుపు అండ్ మనం ఆల్రెడీ రుబ్బుకున్న సాంబార్ వేసేసుకొని ఆల్రెడీ దంచుకున్న మిరియాల పౌడర్ కొంచెం. వర్షాకాలంలో జలుబు చేసి దగ్గు అట్లా ఉన్న వాళ్ళకి ఇది మస్తు సెట్ అయిపోద్ది. ఒక సూప్ మాదిరి. చైనీస్ సూప్ తర్వాత నా సాంబారే అనుకుంటా, నా రసమే అనుకుంటా, అంత ఫేమస్గా ఉంది. కొంచెం కారం కోర్స్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేము రెడ్గా వేసామని మీరు రెడ్గా వేసుకోకండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీ కావాలని చెప్పి వేసుకున్నాం అనమాట. అండ్ సాంబార్ మస్తు ఉడికిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా కొంచెం కలుపుకొని అలా మంచిగా మరిగించుకున్నాం అనుకోండి, మన సాంబార్ రెడీ అయిపోతే లాస్ట్లో కొంచెం గార్లిక్ కోసం కొరియాండర్ కొత్తిమీర వేసేసుకొని కాసేపు మరిగించామంటే అన్నీ బాగా మరిగిపోతే మన రసం రెడీ. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్మోస్ట్ 499 అనుకుంటాను, ఇంకొకరు రావాలి సబ్స్క్రైబర్. 500 రీచ్ అవుద్ది. అండ్ ఆల్సో తొందరలో 1000+ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.